in full-time contract basis with monthly remuneration and continuing to the date of proposed regularization, who possesses requisite qualification can be regularized. మీరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అది. మేడం, ఈ GOMS 16 ద్వారా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులరైజేషన్. ఫస్ట్ మేము కోరుతా ఉన్నాం, బిఫోర్ గోయింగ్ ఇన్ ఫర్ దిస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్, regularize contract assistant professors who have been working since long time. ఆ వారిని రెగ్యులరైజ్ చేయండి. యూనివర్సిటీస్లో 20 సంవత్సరాల నుంచి అన్ని అర్హతలు కలిగి ఉన్న పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేసిన తర్వాత మీరు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుందని మా ఒక ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో కూడా మరి చాలామంది కూడా పనిచేస్తూ ఉన్నారు. బోర్డు ఏర్పాటు చేస్తే కొత్త రెగ్యులేషన్ వస్తుంది అధ్యక్ష. వీళ్ళందరూ ఎక్కడ సార్ ఇప్పుడు ఇష్యూ ఇది బిల్లు విషయం